తెలంగాణ హక్కులు కాపాడండి, సమ్మక్క సాగర్కు రావాల్సిన మిగతా అనుమతులను సాధించండి, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆ రోజు తెలంగాణ సగం నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని ఆనాటి మా ప్రభుత్వం పట్టుబట్టింది, మినిట్స్లో ఉంది చూసుకోండి. ఇప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో సగం నీళ్లు తెలంగాణకు దక్కే విధంగా ఆనాటి మా స్టాండ్ను మీరు గట్టిగా తీసుకొని నీళ్లు సాధించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయాల కోసం మేము మాట్లాడతలేము, మీలాగా బట్టగాల్చి మీదేసే రకం అసలే కాదు మేము. ఇది రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతినేటువంటి అంశం కనుక, అత్యంత ముఖ్యమైనటువంటి అంశం కనుక ఇవాళ మీ దృష్టికి తెస్తా ఉన్నాం. మరి మీ దృష్టికి వచ్చి మీరు మౌనంగా ఉన్నారా? మీరు లోపాయికారి ఒప్పందంతోనే ఇదంతా వచ్చిందా? రాకపోతే తక్షణమే స్పందించి ఇప్పటికైనా మేల్కొనండి, బేషిజాలు రాజకీయాలు పక్కన పెట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. థ్యాంక్ యూ. జిఆర్ఎంబిలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు కూడా ఉంటారు. జిఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇంజనీర్లు తెలంగాణ నుంచి సగం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సగం ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునేటోళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే జరగాలి కదా, తెలియకుండా ఎట్లా జరుగుతుంది? నంబర్ 1. నంబర్ 2, ఏమడిగారు? ఇందాకే చెప్పాను నేను, భారతదేశ చరిత్రలో ఒకసారి అనుమతులు వచ్చిన ప్రాజెక్టు మీద రివ్యూ జరగలేదు. ఇప్పటి వరకు ఎజెండాలో కూడా చర్చ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు రివ్యూ జరగాలి, రద్దు చేయాలి అని ఒక ఎజెండాలోకి తెచ్చినారు. అందుకే నేను ఒక మాట అన్నా, కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా అని. జిఆర్ఎంబి అనేది ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. కేంద్ర ప్రభుత్వం టీఏసీ క్లియరెన్స్ ఇస్తే కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ, ఇట్లా దాదాపు 7-8 కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, కేంద్ర ప్రభుత్వం అంతా కూర్చొని ఆ ప్రాజెక్టుకి అనుమతిస్తుంది. ఈ చిన్న జిఆర్ఎంబి దాన్ని రద్దు చేయమని ఎజెండాలు ఎట్లా పెడుతుంది అసలు? అంటే నువ్వు కేంద్రాన్నే ఎదిరిస్తున్నావా? అంటే నేను ఆన్సర్ చేయగలుగుతా కానీ నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందేమో అని ఒక ఇంపార్టెంట్ ఇష్యూని లేవనెత్తిన. ఇఫ్ యూ పర్మిట్ దీని వరకు నేను ముగిస్తా. ఇప్పుడు 150 మీటర్ల ఎత్తుకు అనుమతించాలి అన్నారు. ఎవరు ఆపిండ్రు మిమ్మల్ని? ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. 8 సంవత్సరాలు 2007లో కాళేశ్వరం ప్రాణహిత జీవో ఇచ్చింది మీరు. 2007 నుంచి 14 దాకా 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉండి ఎందుకు 150 మీటర్లకు అనుమతి సాధించలేదు? ఆ రోజు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళే మంత్రులు కదా తెలంగాణకి వెళ్ళి. మరి ఆ రోజు 8 ఏళ్ళుగా ఎందుకు అనుమతి సాధించలేదు? నంబర్ 1. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. 3 సంవత్సరాల్లో మీరు ఇప్పటిదాకా మహారాష్ట్రతో ఒక దఫా చర్చలు కూడా జరపలేదు మీరు ఇప్పటిదాకా. ఎందుకు సమయం వృధా? అప్పుడు 8, ఇప్పుడు 3, 11 ఏళ్ళుగా చర్చలు చేయడానికే మీకు టైం సరిపోతలేదు. అంటే మీరు పోవాలండి, పోయి కూర్చోవాలా? మేము పోలేదా? మేము ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకు పోయి నేను మహారాష్ట్రలో కూర్చున్నా. 3 రోజులు కూర్చుంటే 4వ రోజు అపాయింట్మెంట్ ఇచ్చిండు. బతిలాడినాం, కలిసినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, బాధలు చెప్పుకున్నాం, అనుమతులు ఇవ్వమని రిక్వెస్ట్ చేసినాం. కేసీఆర్ గారు తన జన్మదినాన్ని పక్కన పెట్టి కూడా మహారాష్ట్రలో వచ్చి కూర్చొని ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రాధేయపడ్డాడు, రిక్వెస్ట్ చేసిండు, రాష్ట్రం తరఫున సకల ప్రయత్నాలు చేసిండు. అగైన్ దట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. అక్కడ నీళ్ళే లేవు అని చెప్పిండ్రు. ఇవాళ వీళ్ళు కూడా ఏమంటున్నారు? 50 తెస్తాం, 100 తెస్తాం అంటుండ్రు. మన అవసరం 240, 100 తెస్తే మిగతా 140 అయితే మళ్ళీ మేడిగడ్డ దగ్గర దేవాల్సిందే కదా. అంటే డబుల్ ఖర్చు కాదా? డబుల్ ఎక్స్పెండిచర్ కాదా? సరే, ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఇంకో సందర్భంలో దాన్ని మాట్లాడతా. రాష్ట్రానికి నిజాయితీ లేదు. అసలు ఈ ఎజెండా మీద మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డి వాళ్ళు పోయి హౌ డేర్ జిఆర్ఎంబి టు పుట్ దిస్ ఇన్ ఎజెండా అని అడగాలి కదా. అసలు నీ సీతారామ అనుమతులు రద్దు చేస్తాం, నీ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే ఎట్లా పెడతారు అని ముఖ్యమంత్రి అడగాలనా వద్దా? థ్యాంక్ యూ. నేను అంటే మాట్లాడితే మీరు డైవర్ట్ చేస్తారేమో ఇష్యూ. ఐ కెన్ ఆన్సర్ ఇట్, బట్ డైవర్ట్ అవుతుందా?
రాహుల్ గారు, ఐ గాట్ యువర్ క్వశ్చన్. సిపిడబ్ల్యూఆర్ఎస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మొత్తం చదివి ఉన్న రిపోర్టు. అది ఒక రోజు మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఇంతకాలం మేము చేసిన వాదనే సిపిడబ్ల్యూఆర్ఎస్ రిపోర్ట్లో కూడా నిజమైంది. బహుశా ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ పుట్ ఎ పీపీటీ అండ్ ఐ విల్ గివ్ ఎ డీటెయిల్ ప్రజెంటేషన్ ఆన్ దట్ ఇష్యూ. నేను మొత్తం చదివి ఉన్నాను. సబ్జెక్ట్ అంత ఉంది కానీ దట్స్ అగైన్ ఏ బిగ్ సబ్జెక్టు. ఇది డైల్యూట్ అవుతుంది. బహుశా 2-3 రోజుల్లో నేను ఆ సిపిడబ్ల్యూఆర్ఎస్ రిపోర్ట్ మీద కంప్లీట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాకు, రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇస్తాను. ఈ ఎజెండాలోకి ఎట్లా వచ్చింది అంటే మీరు అంగీకరించిండ్రా? మీ అంగీకారంతోనే ఇది ఏర్పడ్డదా అని చెప్పి ఈరోజు మేము అడగాల్సి వస్తూ ఉంది. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు ఈ జిఆర్ఎంబి మీటింగ్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే మీటింగ్ జరుగుతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ కోసమే జిఆర్ఎంబి పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎజెండా 2 రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. దాదాపు వారం రోజులైంది ఎజెండా వచ్చి. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా? లేదు మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఇలా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మాట్లాడితే గుడ్లు వీక్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒంటికాల మీద లేనిపోని దానికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే నువ్వు తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధిగట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తూ ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా? లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? ఇవాళ నేను ఏది మాట్లాడినా మీలాగా వేగ్గా మాట్లాడడమో చిల్లర మాట్లాడడం మాకెప్పుడు అలవాట్లేదు. దిస్ ఈస్ ద ఎజెండా. గోదావరి రివర్